సిటీ న్యూస్కు స్వాగతం. ఎస్ఎఫ్సి మాజీ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు ఇంటిపై దాడి ఘటనను రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. ఎస్ఎఫ్సి మాజీ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు ఇంటిపై దాడి ఘటనను మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు ఇంటిపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారుమంచి కుటుంబ సభ్యులను పరామర్శించిన జోగి రమేష్ జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన ప్రజాప్రతినిధులపైన, సామాజిక సేవలలో ఉన్నవారిపైన ఇలాంటివి జరిగితే ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలుగా మిగిలిపోతాయని అన్నారు. ప్రజాసేవలతో పేరొందిన కారుమంచి కామేశ్వరరావుపై జరిగిన ఈ దాడి వెనుక ఉన్న కారణాలు తేలేలా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ సహాయంతో పేకాట రాయుళ్ల ఆటను కట్టిస్తున్నారు. కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో పేకాట రాయుళ్ల ఆట కట్టిస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గ్రామాలైనా, పట్టణాలైనా, మారుమూల ప్రదేశాలైనా, నిర్మానుష్య ప్రాంతాలైనా డ్రోన్ కెమెరాలతో పసిగడతామని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవని కృష్ణా జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగా పెడన పోలీస్ స్టేషన్ పరిధిలోని డీటీపాలెంలో పేకాట ఆడుతున్నట్లుగా డ్రోన్ కెమెరాతో గుర్తించి వారిపై మెరుపు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5,500 రూపాయలు స్వాధీనం చేసుకుని పెడన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఘన విజయాన్ని పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కూటమి నాయకులు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఘన విజయం పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. ఆర్ఎండ్బీ అతిథి గృహంలో కూటమి నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 140 కోట్ల భారతీయుల విజయోత్సవ ర్యాలీలో పార్టీలకు అతీతంగా జాతీయ జెండా చేతపట్టి ప్రతి భారతీయ పౌరుడు ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని, పహల్గాం ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు ప్రతీక అని, ఈ విజయం మన సైనికుల వీరత్వానికి, మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనమని వారన్నారు. ఈ సందర్భంగా సైనికులకు ప్రధాని నరేంద్ర మోడీకి సంఘీభావం తెలియజేస్తూ మే 16న ఉదయం 8 గంటలకు కోనేరు సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు జరిగే తిరంగా యాత్రలో ప్రజలంతా పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు, జనసేన నాయకుడు గడ్డంరాజు, టీడీపీ నాయకుడు ఇలియాస్ పాషా, బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, నాగలింగం అయోధ్య రామలింగం, ఘంటా సతీష్ తదితరులు పాల్గొన్నారు. గడిచినటువంటి పహల్గాం దాడిలో ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందినటువంటి భారతీయుల ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఒక నిమిషం వాళ్ళకి శాంతి కలగజేస్తూ మనం చూసాం. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవం పెరిగేటటువంటి విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మన భారతీయుల మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరు మీద గురిచూసి ఉగ్రవాదుల మూకలను హతమార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది భారతీయుల విజయం. అలాగే భారత రక్షణ దళం ఎంత పటిష్టంగా ఉందో ప్రపంచానికి ఒకసారి తెలియజేసినటువంటి విధానాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా రేపు జరిగేటటువంటి తిరంగా ర్యాలీలో మచిలీపట్నం కోనేరు సెంటర్ నుండి బస్టాండ్ వరకు కూడా ఈ ర్యాలీలో ప్రతి భారత పౌరులు కూడా పాల్గొనాలి. దీనికి పార్టీ ఎజెండా లేదండి, ఒకటి మన జాతీయ జెండా చేతబూని ముఖ్యంగా ఎవరైతే భావి భారత పౌరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని భారతదేశం యొక్క ప్రతిష్టను, మన రక్షణ దళానికి మన యొక్క శక్తిని నిరూపించేటటువంటి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క విజయవంతం చేసేటటువంటి కార్యక్రమంలో మీ యొక్క భాగస్వామ్యం కావాలని చెప్పి మొత్తం ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అందరినీ ఈ రోజున వాళ్ళు చేసిన దుర్మార్గానికి మానవత్వం మంట కలుపుతూ మనుషుల ప్రాణాలని నరురూప రాక్షసులాగా ప్రవర్తించినటువంటి టెర్రరిస్టులని బుద్ధి చెప్పడానికి భారతదేశ సైన్యం, మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి భారతదేశంలో అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. భారతదేశంలో అడుగు పెట్టాలంటే ఒక భయం ఉండేటట్టుగా ఏదైతే సింధూరాన్ని కోల్పోయారో సింధూరం పేరుతో ఒక దాడిని చేసి మన భారతదేశానికి సింధూరం దిద్దినటువంటి సైనికులందరికీ మనందరం కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఎప్పుడు కూడా ప్రతిష్టంగా ఉంది. భారతదేశంలో ప్రతి పౌరుడు
భారతదేశ సైన్యాన్ని కానీ భారతదేశాన్ని కానీ ఏమాత్రం చిన్న చితక ఇబ్బంది జరిగినా మన అందరం ఒక తాటి మీద ఉండి భారతదేశాన్ని కాపాడుకునే దానికి అందరూ ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏ టెర్రరిస్ట్ అయినా భారతదేశంలో అడుగు పెట్టాలంటే ఉచ్చపడే విధంగా భారత సైన్యం తిప్పికొట్టిన దాన్ని మన అందరం కూడా సెలెక్ట్ చేస్తూ ఏదైతే రేపు తిరంగా శాంతి ర్యాలీని మచిలీపట్నంలో అందరూ కలిసి పెట్టారో ఇది మన అన్ని పార్టీలకి అతీతంగా అందరూ కూడా విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి పౌరుడు కూడా తిరంగా జెండా చేత్తో పెట్టుకుని శాంతి ర్యాలీ చేస్తున్న అవసరం ఉంది. దాన్ని బట్టి మనం అందరం కూడా రేపు పొద్దున 8 గంటలకి కోన్ సెంటర్కి వచ్చి ఈ ర్యాలీని భారీ ఎత్తున విజయవంతం చేయాల్సి. నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు రేపు దేశవ్యాప్తంగా మరి తిరంగా ర్యాలీ చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది. ఆ భాగంలో ప్రజలంతా కూడా మరి ఇది యొక్క ప్రజా విజయం అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రజలందరూ కూడా సమిష్టిగా ప్రాంతాలకి మరి కుల మతాలకి అన్నిటికీ అతీతంగా మేము ఉన్నాం, ఈ భారతదేశం మాది, ఈ భారతీయుల మీద ఏ విధమైనటువంటి ఉన్నా మేము ముందుంటాం అనేటువంటి విషయం మీద ఇది స్పష్టంగా కనపడింది. పూర్వం అనేక రకాలుగా ఉండేటువంటి విధానంలో ఈరోజు ఐక్యత భావం అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమైంది. ఈ దిశగా మన సమిష్టిగా ఈ యొక్క సింధూర విజయ ర్యాలీని మనందరం కూడా సమిష్టిగా నిర్వహించుకోవాలని, ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ రేపు జరిగే కార్యక్రమంలో మరి మచిలీపట్నం పరిసర ప్రాంతాలందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. భారత్ మాతాకి జై. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా 18వ రోజుకు చేరుకుంది. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని వారు కోరారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలలో తమకు రావాల్సిన ఇన్సెంటివ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ విధంగానే తమ మిగిలిన డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని, అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. మన కృష్ణా జిల్లాలో 18వ రోజు సమ్మెకు మన సిహెచ్ఓలు రావడం జరిగిందండి. మరి ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారులు పెండింగ్ ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. కానీ అవి శాలరీస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఏవి మా సిహెచ్ఓస్ అకౌంట్స్కి జమ అవడం జరగలేదండి. అలాగే ఇప్పటికీ మేము కోరుకునేది ఒకటేనండి, అధికారులని ఇప్పటికీ మీరు చర్చలకు పిలిస్తే వచ్చి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మేము ఈ సభాముఖంగా వేడుకుంటున్నామండి. దయచేసి మా నాయకుల్ని మీరు చర్చలకు పిలిచి మాట్లాడతారని మేము కోరుకుంటున్నామండి. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గీతామందిరం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గీతామందిరం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు సంఘ సభ్యులు మజ్జిగ పంపిణీ చేశారు. మజ్జిగ సేవించడం వల్ల బాటసారులు వేసవిలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందగలరని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు సన్నిధి నాగసాయి, వెచ్చ మల్లికార్జున గుప్తా, వేముల శ్రీనివాస్, ఎండూరి సురేష్, పద్మనాభుని శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుపబడుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా వాసవి సేవాదళ్, మచిలీపట్నం ఆర్యవైశ్య యువజన సంఘం, బందర్ మండల ఆర్యవైశ్య సంఘం, బందర్ మండల మహిళా విభాగం, జిల్లా యువజన విభాగం ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా కలిపి గీతామందిరం దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ దారిలో పోయేటువంటి బాటసారులకి తీవ్రమైన ఎండ ప్రభావం వల్ల ఇటువంటి మజ్జిగ పంపిణీ ప్రతి సంవత్సరం జరుపబడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘంలో ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.